ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతయ నమః, ఐం సరస్వత్యై నమః, శ్రీమాత్రే నమః, గాయత్రీ పరంబికాయ నమః, దుందుర్గాయ నమః. ఓం నమః శివాయ శివాయ గురవే నమః, అరుణాచలేశ్వరాయ నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. క్రీం క్రీం మహాకాళికాయ నమః, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం, వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం, తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మీనరాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలతంగా ఉంది. మీరంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించేలా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని భగవానుడు ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించుకోవడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల యోగకరంగా ఉంటుంది. ఈ వారంలో మీకంతా కూడా వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రులతోటి సహాయ సహకారాల వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మంచి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మీరంతా కూడా మంచి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా అఖండ పుణ్యయోగం వల్ల మీకంతా కూడా మంచి పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి పెరగడానికి ప్రయత్నించడం కూడా గోమాత సేవని ఆచరిస్తూ ఉండాలి. తద్వారా కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడు యోగకరంగా ఉన్నప్పుడు జాతకరీత్యా మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. గోచారీత్యా శనీశ్వరుడు స్వల్పంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రబలంగా ఏళ్ళనాటి శని ప్రభావాన్ని ఇస్తున్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కాలభైరవ స్వామి దేవాలయంలో మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బగలామికి శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి మీకంతా కూడా ఈది బాధలు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి, తద్వారా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. హనుమతారాధనలో భాగంగా నాగావెల్లి దళార్చన పూజ చేసుకోవడం, అరటి పండ్లతో స్వామివారిని అర్చించడం, మన్యసూక్త విధానంగా హోమాది కార్యక్రమం ఆచరించడం వల్ల శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.